వర్ది కంటెంట్ ఛానల్కి సుస్వాగతం. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఎంతెంతో దూరం నుండి తిరుమల చేరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తరిస్తుంటారు. గర్భగుడిలోని స్వామివారి దివ్యమంగళ రూపం ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు. బ్రహ్మముహూర్తంలోని సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి ఏకాంత సేవ దాకా ప్రతినిత్యం స్వామి మూల విగ్రహానికి ఎన్నెన్నో సేవలు జరుగుతుంటాయి. కానీ అదే స్వామి మరో 4 రూపాల్లో నిత్యం సేవలు అందుకుంటుంటాడని మీకు తెలుసా? అవును, శ్రీనివాసుడు మొత్తం 5 రూపాల్లో తిరుమలలో దర్శనమిస్తాడు. ఆగమ పరిభాషలో ఈ 5 రూపాలను పంచబేరాలు అని ఉటంకిస్తారు. వాటిలో ధ్రువబేరం మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది. అదే నిల్చున్న భంగిమలో గర్భాలయంలో ఉన్న స్వామివారి మూల విగ్రహం. మనం అరుదుగా వినే మిగిలిన 4 రూపాల విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ 4 రూపాల్లో మొదటిది భోగ శ్రీనివాసమూర్తి. ఇది చిన్న పరిమాణంలో ఉండే వెండి విగ్రహం. దీనిని కౌతుక బేరం లేదా పురుష బేరం అని కూడా పిలుస్తారు. మూల విరాట్టుకు ప్రతిరూపంగా ఉండే ఈ విగ్రహం మూల విగ్రహానికి దగ్గరగా ఉంచబడుతుంది. సుమారు 1.5 అడుగుల ఎత్తు ఉన్న ఈ వెండి విగ్రహాన్ని క్రీస్తు శకం 614లో పల్లవరాణి సమవై, ఆమె అసలు పేరు పెరుందేవి, దేవాలయానికి సమర్పించారని చరిత్రకారుల అభిప్రాయం. వైఖానసాగమం ప్రకారం ఈ మూర్తికి నిత్య అభిషేకాలు మరియు పూజలు జరుగుతాయి. ప్రధాన దైవానికి జరిపే కైంకర్యాలన్నీ ఈ భోగ శ్రీనివాసుడికి నిర్వహిస్తారు. ప్రతిరోజు ఏకాంత సేవ సమయంలో ఈ వెండి విగ్రహాన్ని పట్టుపరుపుపై పవళింపజేస్తారు. ఉదయం సుప్రభాత సేవలో ఈ విగ్రహాన్ని తిరిగి మూల విరాట్టు పాదాల వద్ద ఉంచుతారు. ప్రధాన మూల విరాణ్మూర్తికి ఈ భోగ శ్రీనివాసమూర్తికి మధ్య ఒక బంగారు దారం, సంబంధ సూత్రం అంటారు దాన్ని, అనుసంధానించబడి ఉంటుంది. అభిషేకం, శయనోత్సవం వంటి అంతరంగ సేవలు ఈ భోగమూర్తి ద్వారానే జరుగుతాయి. భోగ శ్రీనివాసమూర్తిని కౌతుక బేరం లేదా మనవల పెరుమాళ్ అని కూడా పిలుస్తారు. 4 చేతులు, చక్రం మరియు శంఖంతో ఉన్న ఈ దైవం అన్ని విధాల ప్రధాన దైవం యొక్క చిన్న ప్రతిరూపం. 1.5 అడుగుల ఎత్తు ఉన్న ఈ వెండి విగ్రహాన్ని ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు పల్లవరాణి సమవై సమర్పించారట. ఇక రెండవది కొలువు శ్రీనివాసమూర్తి. ఇది చిన్న బంగారు విగ్రహం. స్వామి రాజుగా ఆసీనుడై ఉండే రూపం. కొలువు శ్రీనివాసమూర్తి లేదా బలిబేరం తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలోని 5 మూర్తుల్లో ఒకరు. మూల విరాట్టును పోలి ఉండే ఈ చిన్న వెండి విగ్రహాన్ని ఆలయ సంరక్షక దైవంగా, ఆలయ ఆదాయ వ్యయాలను పర్యవేక్షించే అధికారిగా భావిస్తారు. ప్రతిరోజు తోమాల సేవ అనంతరం స్నపన మండపంలో ఈ మూర్తిని బంగారు కుర్చీలో కూర్చోబెట్టి దర్బారు నిర్వహిస్తారు. ఆ రోజుకు సంబంధించిన తిథి, వార, నక్షత్రాలు చదివి వినిపించడంతో పాటు ముందు రోజు ఆలయ ఆదాయ వ్యయాల వివరాలను స్వామివారికి నివేదిస్తారు. ఇక మూడవది ఉగ్ర శ్రీనివాసమూర్తి. ఈ మూర్తి స్వామి యొక్క ఉగ్ర స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. రూపంలో కూడా కఠినత, శక్తి స్పష్టంగా కనిపిస్తాయి. ఇది ధర్మరక్షణలో స్వామివారి శక్తిని సూచిస్తుంది. స్వామివారి ఉగ్ర రూపాన్ని సూచించే ఈ విగ్రహాన్ని స్నపన బేరం అని కూడా పిలుస్తారు. పూర్వం ఈ విగ్రహాన్ని ఊరేగింపునకు వాడినప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగాయని, అందువల్ల ఏటా కైశిక ద్వాదశి రోజున మాత్రమే సూర్యోదయానికి ముందు దీన్ని బయటకు తీసి ఊరేగింపు నిర్వహిస్తారని అంటారు. ఉగ్ర శ్రీనివాసమూర్తి ప్రత్యేకతలు. ఈ విగ్రహంలో స్వామివారు ప్రయోగ చక్రంతో
శ్రీదేవి భూదేవి సమేతంగా నిలబడి ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. సూర్యకిరణాలు ఈ విగ్రహంపై పడకూడదు అనే నియమం ఉంది. అందుకే కైసిక ద్వాదశి రోజున తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే ఈ స్వామివారిని బంగారు పల్లకిలో తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఆ తరువాత యథావిధిగా గర్భగుడిలో చేర్చుతారు. ఇక 4వది ఉత్సవ శ్రీనివాసమూర్తి. ఇదే మనం ఎక్కువగా చూసే రూపం. శ్రీదేవి భూదేవి సమేతంగా ఉండే ఈ పంచలోహ విగ్రహాన్ని మలయప్ప స్వామి అని పిలుస్తారు. 1339 నాటి శాసనాల్లో ఈ మలయప్ప స్వామి ప్రస్తావన ఉంది. బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులు అన్నీ ఈ మూర్తి ద్వారానే జరుగుతాయి. దీనివల్ల స్వామి భక్తులకు దగ్గరగా స్వయంగా వస్తాడనే భావం వ్యక్తమవుతుంది. ఇవి మూల విరాట్టు కాక స్వామివారి తతిమ్మ 4 రూపాలు. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.